మంత్రశక్తులు, చేతబడి శక్తులు, బాణమతి శక్తులు అని ఏదైనా పిలుచుకోండి మీరు. ఈవిల్ స్పిరిట్స్ అన్నది బైబిల్ గ్రంథంలో. తప్పుడు బోధలు బోధించే వారి ద్వారా దురాత్మ శక్తులు ప్రవేశిస్తాయి. పుల్లారా, మానసికంగా మిమ్మల్ని బలహీనపరుస్తాయి, మిమ్మల్ని కృంగదీస్తాయి, నలగగొడతాయి. అదే యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం వినటం ద్వారానే స్వస్థత కలుగుతుంది. వాక్యం వినటం ద్వారానే బాగుపడతాం. వాక్యం వినటం ద్వారానే మన జీవితాలను కట్టుకుంటాం. వాక్యం విని దాని ప్రకారం చెయ్యాలి. అదే వాక్యం సెలవిస్తూ ఉంది. దివారాత్రులు దాన్ని ధ్యానం చేయాలి. దివారాత్రులు ధ్యానం చేయటమే కాకుండా వాక్యాన్ని ప్రాక్టికల్గా మన జీవితంలో మనం చేయాలి. చేయటం ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. పిల్లరా, మనం చేయకుండా ఒట్టిగా కూర్చుంటే అద్భుతాలు జరగవు. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రార్థన ప్రతిఫలం రాలేదని చెప్పి ప్రార్థన మానుకుంటారు. బైబిల్ చదువుతారు. ఈ వాక్యం నాకేం పని చేయట్లేదు, వాక్యం చదవటం మానేస్తారు. కాదు పిల్లరా, కంటిన్యూగా చేస్తూ ఉండాలి. తింటానే